హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎపిసోడ్ స్టార్టింగ్లో హుయిజుని కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాడు కదా, 406 తనే అని కూడా తెలుసు కూడా. సో ఫైనల్లీ ఇద్దరు కలిసిపోతారు, ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు నైట్ హుయిజు కోసం సాయియోని డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కిమ్చి ప్రిపేర్ చేసి తనకిస్తాడు. టేస్ట్ చేసి చాలా బాగుంది, మీరు నిజంగా కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు అంటే సాయియోన్, కిమ్చి కదా చేసింది, కిమ్చి టేస్ట్ బాగున్నన్ని రోజులు ఆ డిష్ కన్ఫర్మ్గా టేస్టీగానే ఉంటుంది అన్నట్టు అంటాడు. హుయిజు నవ్వుతూ, మనం కూడా ఇలాగా నార్మల్ కపుల్ లాగా డిన్నర్ లంచ్ ఇంకా చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది, అలాగే నార్మల్ కపుల్ లాగా డైలీ ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుండేది, కలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి పడుకోవడం అన్నట్టు మాటలు చెప్పేస్తుంది సాయియోన్. పర్లేదు, కలిసి పడుకోవచ్చు కూడా నాతో పాటు అన్నట్టు అంటాడు. హుయిజు ఇక సిగ్గుపడుతూ ఉంటుంది, అంటే నా ఉద్దేశం అది కాదు అన్నట్టు. అసలు 3 years ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరి ఫేసులు కూడా ఒక సరిగ్గా చూసుకోకుండా ఉన్నామంటే అసలు ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు హుయిజు అంటూ ఉంటాడు. మన సాయియోనేమో, బట్ నేనైతే వచ్చిన ప్రతిసారి నైట్ కిందే నీ రూమ్ వైపు చూస్తాను, నీ రూమ్ కనుక లైట్ ఆన్ చేసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నువ్వు ఇంట్లో ఉన్నావని దాని అర్థం కాబట్టి. కొన్ని రోజులు నువ్వు సోఫాలో పడుకొని అలాగే టీవీ చూస్తూ నిద్రపోయేదానివి, నిన్ను అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, నీ ఫేస్ని అలా చూస్తూ ఉంటే బయట ప్రపంచం కూడా మర్చిపోయేంత హ్యాపీగా ఉండేవాడిని అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. 406ని కూడా ఇక మిస్ అవుతాను అన్నట్టు అంటూ ఉంటే 406 అంటే గుర్తొచ్చింది, ఆ కిడ్నాపర్ నా ఫోన్కి కొన్ని మెసేజెస్ పెట్టాడు, ఫోన్ కావాలి అన్నట్టు అని చెప్పి ఆ మెసేజెస్ని సాయియోని చూపిస్తుంది సాయియోన్కి. ఇది మనం పోలీసులకు రిపోర్ట్ చేద్దామా, అంతా క్లియర్గా అంతా చెప్పేద్దాం పోలీసుల కంటే సాయియోన్, లేదు లేదు నువ్వు ఏం చెప్పకు, అలాగే నేను కూడా చెప్పను, చిన్నగా స్టెప్ బై స్టెప్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇక దీని గురించి ఏం ఆలోచించుకు, ఆ ఫోన్ నాకు ఇచ్చేసే అన్నట్టు ఆ కిడ్నాపర్ ఫోన్ని సాయియోన్ తీసేసుకుంటాడు. సాయియోన్ వెళ్తూ ఉంటే హుయిజు వెంటనే సాయియోన్ నాపి వెనక్కి నుండి అనుకోకుండా హక్ చేసుకొని, నన్ను ఇలా యాక్సెప్ట్ చేశారంటే అసలు నమ్మలేకపోతున్నాను అన్నట్టు హుయిజు అంటుంది. సాయియోన్ మళ్ళీ హుయిజుని హక్ చేసుకొని, నువ్వు అంతలా థింక్ చేయకు, ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు అన్నట్టు సాయియోన్ చెప్తాడు. ఆ రోజు నైట్ మనకి కిడ్నాపర్ని కూడా చూస్తారనమాట. అప్పుడే కిడ్నాపర్కి మాస్టర్ నుండి మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది, నీ ఫోన్ నువ్వు తెచ్చుకున్నావా అని చెప్పేసి. కిడ్నాపర్, లేదు నేను తెచ్చుకోలేదు, ఫోన్ తెచ్చుకుందామని వెళ్తే అప్పుడే సాయియోన్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్ళే లిఫ్ట్లో నేను కూడా వెళ్ళాను, అతను పక్కన నిలబడితే ఆ స్మెల్ కూడా, సెంట్ స్మెల్ కూడా చాలా బాగుంది, నాకు ఆ ఫోనే కాదు అతని ఇవన్నీ నాకు కావాలి, ఆ పొజిషన్ కూడా నాకే కావాలి అన్నట్టు మాస్టర్కి కిడ్నాపర్ టెక్స్ట్ చేస్తాడు కోపంగా. అందుకే ఆ ఫోన్ తెచ్చుకొని నేనేం చేస్తానని చెప్పి తెచ్చుకోలేదు అన్నట్టు. నెక్స్ట్ డే 11 AM మన హుయిజు నిద్రలేస్తుంది అనమాట. నిద్రలేచి సాయియోన్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే సాయియోన్ కనిపించడు. వెంటనే సాయియోన్కి కాల్ ట్రై చేస్తూ ఉంటే కాల్ కనెక్ట్ అవ్వదు, తనకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన కళ్ళు తెరుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇదంతా తన కళ, సాయియోన్ కనిపించకపోవడం, తను ఏడవడం. సో కళ నిజమవుతుందేమో అని భయపడి వెంటనే సాయియోన్ డోర్ ఓపెన్ చేసేలా చూస్తుంది. లోపల చూస్తే సాయియోన్ హాయిగా నిద్రపోతూ ఉంటాడు. హుయిజు లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని సాయిని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సాయిన్ ఫేస్ని టచ్ చేస్తూ ఉంటుంది. సాయిన్ ఇక నిద్రలేస్తాడనమాట. హుయిజు ఇక భయపడి వెళ్ళిపోతుంటే సాయిన్ హుయిజు చేయి పట్టుకొని లాగేస్తాడు. ఇప్పుడు నా పక్కన పడుకో అని చెప్పేసి హుయిజుని కూడా తన పక్కనే పడుకోమని చెప్తాడు. హుయిజు, ఏంటి మీరు ఆఫీస్కి వెళ్ళలేదు అంటే సాయియోన్, అవును వెళ్ళలేదు, 3 years నుండి కష్టపడి వర్క్ చేస్తున్నాను, ఒక్కరోజు డే ఆఫ్ తీసుకోవడంలో తప్పులేదు కదా, అందుకే ఈరోజు నేను డే ఆఫ్ తీసుకున్నాను, ఈ బెడ్ మీద నుండి కదలేదే లేదు, ఈరోజు అంతా పడుకోవాలి అన్నట్టు సాయియోన్ అంటాడు. హుయిజు, అయితే ప్లాన్స్ ఏం లేవా అన్నట్టు అంటే సాయియోన్, ఏం తల అడుగుతున్నావు, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా చెప్పు, కలిసి చేద్దాం అన్నట్టు అంటే హుయిజు, మీరు చెప్తే నమ్మరేమో, చాలాసార్లు మనం కూడా నార్మల్ కపుల్ లాగా సరదాగా బయటికి వెళ్ళి తిరగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామని చెప్పేసి నేను ఎప్పుడు ఊహించుకుంటూ ఉండేదాన్ని అన్నట్టు హుయిజు చెప్తూ ఉంటుంది. సాయిని హుయిజుని హక్ చేసుకొని, అయితే ఇవన్నీ బాగానే ఊహించుకున్నావు అనమాట అని చెప్పేసి అంటాడు. సాయియోన్కి అప్పుడే కాల్ వస్తుందన్నమాట మిస్టర్ కాంగ్ నుండి, అర్జెంటుగా మీరు ఆఫీస్కి రావాలి అని చెప్పేసి. సాయియోన్, సరే లీవ్ అప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు, సరే వస్తున్నానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. సాయియోన్ అక్కడికి వచ్చి చూస్తే ఆఫీస్కి ఎవరు కనిపించరు. అదేంటి ఎవరు లేరు అంటే ఇంతలో మిస్టర్ కాంగ్ ముందుకు వస్తాడనమాట. చిన్నగా ఇక అందరూ డెస్క్ల వెనకాల దాక్కున్న వాళ్ళందరూ పైకి లేస్తారు. పేపర్స్ మీద వాళ్ళు ఎలా రాసుంటారంటే సాయియోన్ ఏదో బాధలో ఉన్నట్టు, అందుకే కొంచెం మోటివేట్ చేద్దామని చెప్పేసి ఇలా పిలుస్తారు వాళ్ళు. సాయియోన్, ఇదంతా చేయడానికి నన్ను ఇప్పుడు పిలిచారా అంటే మిస్టర్ కాంగ్ అవునని చెప్తాడు. నేను 3 years నుండి ఒక్కరోజు కావాలనుకుని లీవ్ తీసుకున్నాను, ఈ రోజే దొరికిందే ఇదంతా మీరు చేయడానికి అంటే మిస్టర్ కాంగ్, మీరు ఇప్పటి వరకు లీవ్ తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకున్నారు, మీరు ఎంత బాధపడుతున్నారో మాకు అర్థమైంది లీవ్ తీసుకునే అంత, అందుకే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి
ఆఫీస్కి మళ్ళీ పిలిచామన్నట్టు మిస్టర్ కాంగ్ అంటాడు. సాయాన్కి ఇక కోపం వస్తూ ఉంటుందన్నమాట మిస్టర్ కాంగ్ చేసిన పనికి. ఇంతలో డోజే వెనక నుండి నీకు ఒకటి చెప్పాలని చెప్పేసి చెప్తాడు. సాయోన్ డోజేని తన క్యాబిన్కి తీసుకెళ్తాడు. రివర్స్ ట్రాకింగ్ చేశాము, ఆ కిడ్నాపర్ లొకేషన్ ఏంటో తెలిసిందని చెప్పేసి లొకేషన్ ఇస్తాడనమాట. ఆ లొకేషన్ తీసుకొని రాసిస్తాడు ఒక పేపర్ మీద. దాన్ని తీసుకొని ఇదా అని చెప్పేసి వెంటనే నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి సాయోన్ స్టార్ట్ అవుతాడు. డోజే వస్తానని చెప్పినా కూడా నువ్వు ఇక్కడే ఉంటూ నేనే వెళ్తానని చెప్పి సాయోన్ ఒక్కడే స్టార్ట్ అవుతాడు. ఇంకో పక్క హుయిషో వాళ్ళ అమ్మగారు హుయిషోని మీట్ అవడానికి వస్తారనమాట. సో నీ సిస్టర్ వచ్చిందంట కొరియాకి, తను ఏమన్నా నిన్ను మీట్ అవుతానని చెప్పేసి అడిగిందా? తన్ని మాత్రం అస్సలు మీట్ అవ్వకు, తనతో జాగ్రత్తగా ఉండు. అసలు ఏ ఎలక్షన్స్ ఇంకా సాయోన్కి ఎవరో కాల్ చేశారని చెప్పి చెప్పారు కదా, న్యూస్లో చెప్తూ ఉన్నారు. తనతో జాగ్రత్తగా ఉండండి అన్నట్టు వాళ్ళ అమ్మ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో హుయిషో ఫోన్కి మెసేజెస్ వస్తూ ఉంటాయి ఆ కిడ్నాపర్ నుండి. నీకు సాయోన్ గురించి ఏమీ తెలీదు, కొంత తెలుసు, కావాలంటే వీడియో చూడని చెప్పి ఏదో ఒక వీడియో పంపిస్తారనమాట. ఆ వీడియోలో కింద హెడ్లైన్స్ దగ్గర ఒక న్యూస్ ఉంటుంది. అదేంటంటే ఆర్ఫనేజ్ ఉంటుంది కదా, ఆర్ఫనేజ్లో పిల్లలు మిస్ అవుతున్నారు అన్నట్టు ఏదో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ వీడియో ఈ పిల్లలు మిస్ అయ్యేదానికి సాయోన్కి సంబంధం ఏంటబ్బా అని చెప్పేసి హుయిషో థింక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఎంత మాట్లాడుతున్నా హుయిషో పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళ అమ్మగారు సరే నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడే తనకి మన సాంగ్యూ నుండి టెక్స్ట్ వస్తుంది అనమాట, బానే ఉన్నావా సాయోన్ అని చెప్పేసి. అప్పుడే సాయన్కి గుర్తొస్తుంది, అవును సాంగ్యూ ఈ కేసు గురించే కదా హెచ్పిసి న్యూస్ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఈ ఆర్ఫనేజ్ గురించి, తనకి ఏమైనా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందని చెప్పి వెంటనే రిప్లై ఇచ్చి నేను నిన్ను మీట్ అవ్వాలి అన్నట్టు చెప్తుంది. సాంగ్యూ నేను ఇక్కడ ఆర్ఫనేజ్ దగ్గరే ఉన్నాను, వెంటనే ఇక్కడికి వచ్చి అన్నట్టు చెప్తాడు. అక్కడ నుండి మన హుయిషో హడావిడిగా స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి సాంగ్యూని మీట్ అవుతుంది అనమాట. సో మీట్ అయిన తర్వాత ఈ కేసు గురించి అడుగుతుంది. ఇక్కడ నువ్వు హెచ్బిసి న్యూస్లో ఈ కేసుల గురించి ఏదో ఈ కేసు గురించి నువ్వు అంత రీసెర్చ్ చేస్తున్నావు కదా, ఎవరు ఆ కిడ్స్ ఎలా మిస్ అవుతున్నారో ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాలని చెప్పేసి దాని గురించి కొంచెం డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని చెప్పి హుయిషో అడిగితే సాంగ్యూ ఇంకా ఎవరు చేస్తున్నారో తెలియలేదు, బట్ ట్విన్ బ్రదర్ ఒకడు మిస్ అయ్యాడు, నేను ఆ ప్లేస్ కావాలంటే నీకు చూపిస్తాను, పద వెళ్దామా ఇప్పుడు అంటే వెంటనే హుయిషో ఓకే అని చెప్తుంది. ఇద్దరు ఆ ప్లేస్కి స్టార్ట్ అవుతారనమాట. ఎక్కడైతే చిన్నప్పుడు మన సాంగ్యూ ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లాన్ని చూసి భయపడి వెళ్ళిపోతాడు కదా, సో ఆ ప్లేస్కి అనమాట, ఆ ఇంటికే. ఇంకో పక్క మన సాయోన్ కూడా ఆ ప్లేస్కి రీచ్ అవుతాడు. సాయోన్ వెళ్ళేది ఎక్కడికో కాదనమాట, సాంగ్యూ చిన్నప్పుడు ఏ బంగ్లాలో అయితే ఒక పిల్లాన్ని చూసి భయపడి పారిపోయాడో అదే ప్లేస్కి సాయోన్ కూడా వెళ్తాడు. అడ్రస్ ఆ ప్లేస్కే తీసుకెళ్తుంది. సో లోపలికి వెళ్ళి అంతా సర్చ్ చేస్తూ ఉంటాడనమాట, సాయోన్ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పేసి. అక్కడ ఏవో సౌండ్స్ వస్తూ ఉంటే ఏంటా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ప్రొజెక్టర్లో ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియో ఏ వీడియో అయితే మన హుయిషోకి పెడతారో అదే వీడియో అక్కడ ప్లే అవుతుంది అనమాట. కింద హెడ్లైన్స్లో వాళ్ళు చెప్తూ ఉంటారు మిస్సింగ్ కిడ్స్ గురించి ఆర్ఫనేజ్లో, దాని గురించి హెడ్లైన్స్ వెళ్ళడం సాయోన్ కూడా అబ్జర్వ్ చేస్తాడు. సాయంకి ఏం అర్థం కాదనమాట ఎవరికంతా చేస్తున్నారని చెప్పేసి. ఇంకో పక్క సాంగ్యూ హుయిషోని కార్లో ఆ ప్లేస్కి తీసుకొస్తాడు. కార్ సౌండ్ విని సాయోన్ బయటకు వస్తాడు. సో హుయిషోకి సాంగ్యూ చెప్తూ ఉంటాడు, నైట్ అయిపోయింది కదా ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎందుకే, అదే ఇల్లు, ఆ ఇల్లు నేను చెప్పిన ఇల్లు నీకు, సో చూడు నువ్వు కూడా అని చెప్పేసి ఆ ఇల్లుని చూపిస్తూ ఉంటాడనమాట. సాయన్ అప్పుడే బయటకు వస్తాడు కదా సౌండ్ ఏంటా అని చెప్పేసి. బయటకు వచ్చేసి సాంగ్యూ కార్ని చూస్తాడు. అలాగే ఆ కార్లో సాంగ్యూని హుయిషోని కూడా చూస్తాడనమాట. హుయిషో సాంగ్యూతో ఏం చేస్తుందని చెప్పేసి సాయోన్ కంగారు పడిపోతాడు. సో హుయిషో సాంగ్యూ సరే రేపు వద్దాం ఇప్పుడు చీకటిగా ఉంది కదా అని చెప్పేసి కార్ రివర్స్ తీసుకొని వెళ్తూ ఉంటే సాయోన్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అలాగే సాయోన్ కంటిన్యూస్గా హుయిషోకి కాల్ చేస్తూ ఉంటాడనమాట. పక్కన సాంగ్యూ ఉన్నాడు కాబట్టి తను మాట్లాడలేదు అని సాంగ్యూకి తెలుసు కదా, అందుకే తను కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది. సాంగ్యూ ఏమో పర్లేదు నువ్వు కాల్ లిఫ్ట్ చేయొచ్చు, నువ్వు మాట్లాడగలవని నాకు తెలుసు అన్నట్టు అంటాడు. హుయిషో షాక్ అవుతుంది, నేను మాట్లాడే విషయం సాంగ్యూకి ఎలా తెలుసు అని చెప్పేసి. వెనుక కార్లో ఫాలో అవుతున్న సాయోన్ ఎంతసేపు హారన్ కొడుతున్నా మన సాంగ్యూ కార్ ఆపట్లేదని చెప్పేసి ముందుకు వచ్చేసి దానికి అడ్డం పెడతాడనమాట సాంగ్యూ కార్కి. ఇక సాంగ్యూ సడన్ బ్రేక్ ఇస్తాడు. కార్ నుండి బయటకు వచ్చేసి డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, హుయిషోని బయటకు తీసుకెళ్దామని చెప్పేసి. డోర్ లోక్ వేసేస్తాడనమాట సాంగ్యూ, బట్ హుయిషో మాత్రం డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది, ఎంతైనా తన హస్బెండ్ కాబట్టి. హుయిషోని ఇక వెంటనే తీసుకెళ్ళిపోయి తన కార్లో కూర్చోబెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి సాంగ్యూతో ఇలా మాట్లాడతాడు, అసలు నీకేం కావాలి, నువ్వు కొంచెం హుయిషోకి దూరంగా ఉంటే బెస్ట్ అన్నట్టు చెప్తే సాంగ్యూ అసలు నీ ప్రాబ్లం ఏంటి, నాకెందుకో నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది, తను ఏమైనా చేస్తావని అన్నట్టు సాంగ్యూ అంటాడు. మన సాయోన్ ఆ ఆర్ఫనేజ్ కేసు నువ్వు డీల్ చేస్తున్నావు కదా, ఎవరో పట్టుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా చేస్తున్నావు కదా, అదెవరో తెలుసుకోలేక
రివెంజ్ నా మీద తీర్చుకోవాలనుకుంటున్నావా ఏంటి నువ్వు అన్నట్టు వార్నింగ్ ఇస్తాడు సాంగ్యూతో. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా అంటే సాంగ్యూ, ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి ఎంటర్ అయ్యావో అప్పటి నుండి నాకు ఆ కిడ్నాపర్ కాల్స్ అన్నీ వస్తున్నాయి. సో నాకు ఎక్కడో ఒక డౌట్ ఉంది, ఇదంతా నువ్వే చేస్తున్నావు అన్నట్టు కూడా. నాకు ఒక మర్యాదకు దూరంగా ఉండు, నేను నీకు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను, అలాగే హూజుకి కూడా దూరంగా ఉండని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి కార్ ఎక్కేసి హూజుని తీసుకెళ్ళిపోతాడు. హూజుని సాంగ్యూ నుండి తీసుకెళ్తూ ఉంటాడు కదా కార్లో ఎక్కించుకొని. సో వెళ్ళేప్పుడు మన హూజు తనకి ఏదైతే వీడియో వచ్చిందో కిడ్నాపర్ నుండి, ఆ వీడియో సాయానికి కూడా చూస్తుంది. సాయన్ పక్కగా కార్ అప్పి వెంటనే హూజు ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఆ వీడియో ఏంటంటే సాయోన్ ఆర్ఫనేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వీడియో అయితే అక్కడ ప్లే అయిందో సేమ్ అదే వీడియో అన్నమాట. హూజు కూడా వెంటనే బయటకు వస్తుంది. బయటకు రాగానే సాయోన్ హూజుని ఇలా క్వశ్చన్ చేస్తాడు, అంటే ఈ వీడియో చూసి నా గురించి తెలుసుకోవడానికి సాంగ్యూ దగ్గరికి వెళ్ళావా అంటే హూజు అవునని చెప్తుంది. నన్నే అడగొచ్చు కదా, నేను చెప్తాను కదా, దానికి అతని దగ్గరికి వెళ్ళాలా, నేనంటే నీకు భయం ఏంటి అన్నట్టు అంటే హూజు అవునని చెప్తుంది అనమాట. సాయోన్ ఆ మాటకి భయం ఏంటి అన్నట్టు షాక్ అవుతాడు. హూజు ఇక చాలా బాధపడుతూ ఏడుస్తే ఇలా చెప్తూ ఉంటుంది, అవును నాకు భయమే, అదేంటంటే నేను 406 అయింది మీకు తెలిస్తే మీరేం చేస్తారని చెప్పేసి నేను చాలా భయపడేదాన్ని, తెలిస్తే ఏం చేస్తారని భయపడిపోయి మీ నుండి దూరంగా పారిపోదామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. అలాగే మీరు కూడా నేనే మిమ్మల్ని వచ్చేసి దాని గురించి అడిగితే మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటారని చెప్పి నా గురించి నేను అలా అనుకున్నప్పుడు మీ గురించి కూడా అలాగే థింక్ చేస్తాను కదా, అందుకే మిమ్మల్ని అడగలేదు, సాంగ్యూని అడిగాను. ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఏదో కలర్ చేసింది, సో అప్పటి నుండి నాకు ఏదో నెగిటివ్గా జరుగుతుందని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉన్నాను, ఇప్పుడు ఏమీ ఇలా జరిగింది అని చెప్పేసి ఏడుస్తూ, మీ గురించి ఏదైనా సరే నిజం ఏదైనా సరే ఇప్పుడు అడుగుతున్నాను, నాకు చెప్పేసేయండి, నేను హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు నన్ను 406 అని తెలిసి కూడా క్షమించి నన్నులా యాక్సెప్ట్ చేశారు, నేను కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఇక నుండి మన మధ్య సీక్రెట్స్ ఏమొద్దు, ఏది ఉందో అది చెప్పేసేయండి అన్నట్టు అడుగుతుంది హూజు. మన హీరో హూజుని వెంటనే హక్ చేసుకొని సాయోన్ ఇలా చెప్తాడనమాట, ఒక్కటి మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో, అదేంటంటే రేపు టుమారో నేను నీకు కనిపించకుండా పోయినా కూడా ఈ సాయోన్, ఈ స్పోక్స్ పర్సన్ సాయోన్ కనిపించకపోయినా, లేదా మా నాన్న వాళ్ళ అబ్బాయి సాయోన్ కనిపించకపోయినా, ఎవరు కనిపించినా ఎవరెటు వెళ్ళినా నీకు తెలిసిన సాయోన్, నీ హస్బెండ్ సాయోన్ మాత్రం నీ కోసం ఎప్పటికీ ఉంటాడు, నీకు తోడుగానే ఉంటాడు, నీతో లైఫ్ అంతా ఉందామని డిసైడ్ అయ్యాడు కూడా అన్నట్టు తనతో చెప్తాడు. ఆ మాటలకు తను చాలా బాధపడుతుందన్నమాట, గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే ఇన్హా ఉంది కదా, వాళ్ళ నాన్నగారిని వచ్చి మీట్ అవుతుంది. వాళ్ళ నాన్నగారు, ఏంటి నువ్వు చెప్పా పెట్టకుండా సడన్గా కొరియా వచ్చావు, అయినా ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఇన్హా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది అనమాట వాళ్ళ నాన్నగారిని, నీకు ఆల్రెడీ తెలుసు కదా ఇప్పుడు ఎవరైతే స్పోక్స్ పర్సన్గా ఉన్నాడో అతను ఒరిజినల్ సాయోన్ కాదని చెప్పేసి నా మ్యారేజ్ ముందు నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, డిఎన్ఏ మిస్ మ్యాచ్ అయినట్టు, అది మీకు చూపించాను, మీరు అప్పుడు సర్ప్రైజ్ కూడా అవ్వలేదు, ఏదో తెలిసినట్టే అలానే పెట్టారు ఎక్స్ప్రెషన్, నాకు డౌట్గా ఉంది, అయినా మీరైతే నాకు ఫేస్ మీద చెప్పేస్తారు, అలా నాకు తెలియకుండా డాక్యుమెంట్ పెట్టాల్సిన అవసరం మీకు లేదు, అయినా మీరేదో దాస్తున్నారు మాకు తెలియకుండా, అదేంటో చెప్పండి అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్నగారు అప్పుడు బ్యాక్ జరిగిన స్టోరీని గుర్తు చేసుకుంటారు, బట్ అది తనకు చెప్పరనమాట. అసలు ఏం చేసుకుంటూ ఉంటారంటే ఇన్హా వెళ్ళిపోయిన తర్వాత డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు, ఒరిజినల్ సాయోన్ అని తనకి నిజం తెలిసి తన మ్యారేజ్ వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వెళ్ళి సాయోన్ వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవుతారు. సో ఇప్పుడు ఇన్హా కాదు, నేను హూజుని సాయోన్కి వైఫ్గా పంపిద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళ పేరెంట్స్ ఏంటి అలా అంటారు, ఇన్హా పేరు మీద చాలా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు అందరు ఇన్హానే సాయోన్ వైఫ్ అవబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు, ఇప్పుడు ఇలా మాట మారిస్తే అలాగా చివరి నిమిషంలో అంటే ఇదంతా జరగదు, పెళ్ళి ఆపేద్దాం అన్నట్టు సాయోన్ వాళ్ళ నాన్నగారు అంటే అప్పుడు హూజు వాళ్ళ నాన్నగారు చైర్మన్ హాంగ్ ఏం చెప్తారంటే, నా దగ్గర ఆల్రెడీ మీ నాన్నగారు నాకు ఒక మాట ఇచ్చారు, నేను ఎప్పుడు ఏది కావాలన్నా మీరు ఇవ్వాలని చెప్పేసి, కావాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా లీగల్ డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నాయని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ చూస్తారనమాట. అలా సాయోన్ వాళ్ళ తాతగారు అలా ఆయన తోటి చైర్మన్ హాంగ్ తోటి ప్రామిస్ చేసి డాక్యుమెంట్స్ అలా ఇవ్వడంతో వాళ్ళు కూడా ఏం చేయలేక హూజుతోనే మ్యారేజ్ చేస్తారనమాట. హూజు మాట్లాడదు కాబట్టి సో అందుకే తన్ని బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా ఉండమని చెప్తారు అందరూ, అందుకే ఇన్హానే తన వైఫ్ అని చెప్పేసి ఇంకా బయట అనుకుంటూనే ఉంటారు, తన పేరు బయటకు వచ్చింది కాబట్టి ఇదే థింక్ చేస్తూ ఉంటారనమాట బ్యాక్ స్టోరీ. ఇంతలో ఇన్హా ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, చిన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, యాక్సిడెంట్లో మా
తమ్ముడు చనిపోయాడు. యాక్సిడెంట్ జరిగిన కొన్ని డేస్ మీరు చాలా హడావిడి చేశారు, కంప్లైంట్స్ ఇచ్చారు, ఎవరు అలా చేసింది తెలియాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి చాలా చేశారు. బట్ కొన్ని డేస్ తర్వాత సడన్గా ఆపేశారు. ఎవరో మిమ్మల్ని ఆపేయమని చెప్పినట్టే ఆపేశారు. తర్వాత ఏం జరిగిందో కూడా అసలు ఎవరు అలా చేశారో పట్టించుకోవడం కూడా మానేశారు. ఇదంతా ఎందుకు చేశారు అన్నట్టు క్వశ్చన్ చేస్తే వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు నువ్వు దీని గురించి కాదు క్వశ్చన్స్ అడగాల్సింది, ఎవరైతే ఒక అతను స్పోక్స్ పర్సన్ సాయానికి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడో అతనికి హీజు గురించి క్లియర్గా తెలుసు. సాయోన్ వైఫ్ హీజు నువ్వు కాదని కూడా తెలుసు. ఇంకా అతనికి ఏ నిజాలు తెలుసో మనం ఫస్ట్ అతన్ని పట్టుకోవాలి, నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. నెక్స్ట్ డే మన స్పోక్స్ పర్సన్ సాయోన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడనమాట. మరి అతను స్పోక్స్ పర్సన్ కాబట్టి ఆ మీటింగ్ అవ్వగానే అందరూ సాయోన్ పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఫోన్ చేసి కిడ్నాపర్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు కదా అతని గురించి కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే సాయోన్ ఇలా చెప్తాడనమాట, మీరు ఎంత క్యూరియస్గా ఉన్నారో అతను ఎవరో తెలుసుకోవాలి, అసలు ఏం జరిగిందని చెప్పేసి. నేను కూడా అంతే క్యూరియస్గా ఉన్నాను. నేను ఏదైతే చెప్పానో పోలీసులకి అంతవరకు నాకు తెలుసు అతని గురించి. ఒకవేళ ఈ కేసు కనుక సాల్వ్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఒక పజిల్ ఉంది, అదేంటంటే అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేస్తాడనమాట. ఏ వీడియో అయితే కిడ్నాపర్ మన హూజుకి పంపిస్తాడు కదా, అలాగే సాయంకి కూడా ప్రొజెక్టర్ చూపిస్తాడు కదా, సో ఆ వీడియో ఒకటి వాళ్ళందరికీ చూపిస్తారు. ఆ వీడియో చూపిస్తూ ఉంటాడు, కింద స్క్రోల్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా ఆర్ఫన్ కిడ్స్ గురించి. సో ఎవరైతే ఈ కల్పిట్ని పట్టుకోగలరో, దీని గురించి నాకు ఎక్కువ డీటెయిల్స్ చెప్పగలరో వాళ్ళకి నేను ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తాను అన్నట్టు అనౌన్స్ చేస్తారు. ఇక అందరూ చాలా క్యూరియస్గా ఉంటారనమాట, ఎవరైనా సరే ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాలి మనమే అని చెప్పేసి ఇంటర్వ్యూ కోసమైనా అని. ఆ రోజు ఆఫ్టర్నూన్ సాయం లిఫ్ట్లో వెళ్తూ ఉంటే హూజు కూడా అదే లిఫ్ట్లో ఎక్కుతుందన్నమాట. సో లిఫ్ట్ ఫిల్ అయ్యే కొద్దీ హూజు వెనక్కి వెళ్తుంది. సాయం అయితే సైన్ లాంగ్వేజ్లో హూజుతో మాట్లాడుతూ ఉంటాడు లంచ్ అయిందని చెప్పేసి. హూజు మీ సైన్ లాంగ్వేజ్ చాలానే ఇంప్రూవ్ అయింది అంటే మీరే కదా టీచర్ బాగా నేర్పించారు అన్నట్టు చెప్తూ ఉంటాడు. అలాగే హూజు ఫ్లోర్ వచ్చేసరికి ఈవినింగ్ త్వరగా వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం, నా కోసం వెయిట్ చేయన్నట్టు చెప్తాడు. హూజు సరే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇక సాయన్ ఆఫీస్కి వెళ్ళగానే మిస్టర్ కాంగ్ వచ్చేసి సాయంతో మాట్లాడాలని చెప్పేసి తన క్యాబిన్కి వెళ్తాడనమాట. డోజీ ఏమో ఏంటబ్బా అని చెప్పేసి తొంగి చూస్తూ ఉంటే విండోస్ అన్ని క్లోజ్ చేస్తాడు మిస్టర్ కాంగ్. లోపలికి వెళ్ళిపోయి ఇందాక ఒక కాల్ వచ్చింది, ఆ కాల్లో అతను ఈ మెసేజ్ నీకు పాస్ చేయమని చెప్పారు అన్నట్టు ఒక పేపర్ ఇస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే హీఈస్ అలైవ్ అన్నట్టు ఒక మెసేజ్ ఉంటుంది. ఆ నంబర్ ట్రేస్ చేశారని సాయోన్ అడిగితే మిస్టర్ కాంగ్ ట్రేస్ చేశాను, ఏదో బిజినెస్ మీద రిజిస్టర్ అయింది, అదేదో ఫిషింగ్ బిజినెస్ అనుకుంటా అన్నట్టు చెప్తాడు. సాయం వెంటనే అవునా అని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అవుదాం అన్నట్టు వెంటనే అడ్రస్కి స్టార్ట్ అవుతాడనమాట. ఇంకో పక్క మన హూజీ ఏమో ఇంట్లో సాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. త్వరగా వస్తా అన్నాడే ఇంకా రాలేదంటని చెప్పేసి సాయం కార్లో వెళ్తూ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు, తన చిన్నప్పుడు ఏం జరిగిందో. సో తన చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక రోజు నైట్ ఒరిజినల్ సాయం వాళ్ళ తాతగారు ఉంటారు కదా, ఒక చిన్న అబ్బాయిని లేక్లో చంపేపోతూ ఉంటాడు. అతన్ని చనిపోవాలని చెప్పేసి నీళ్ళల్లోకి అతన్ని తోసేసి చంపేస్తూ ఉంటాడు. అది చిన్నప్పుడు మన హీరో సాయం స్పోక్స్ పర్సన్ సాయం చూస్తాడు. సాయోన్ అలా చూస్తూ ఉంటే వెనక నుండి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చేసి నువ్వు ఇది చూడకూడదు అని చెప్పేసి సాయోన్ కళ్ళు మూస్తాడు. ఈ విషయాన్ని సాయోన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క ఇన్హా ఉంది కదా, ఇన్హా వచ్చేసి మన హూజుతో మాట్లాడడానికి ఇంటికి వస్తుంది. ఇన్హా హూజుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నేను ఎందుకు ఆ రోజు మ్యారేజ్ నుండి వెళ్ళిపోయానో, సో దానికి రీజన్ నువ్వు కనుక్కోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కదా, అది చెప్దామని నేను వచ్చాను. ఒక అతను సాయోన్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, సాయోన్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తున్నాడు, ఈ పాటికి నీకు తెలిసిపోయి ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను, బట్ ఎనీహౌ నేను మళ్ళీ చెప్తాను అని చెప్పేసి ఆ డిఎన్ఏ రిపోర్ట్ని హూజు కూడా చూస్తుంది. సో స్పోక్స్ పర్సన్ సాయోన్ ఎవరినైతే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావో అతను ఒరిజినల్ సాయోన్ కాదని చెప్పేసి ఆ డిఎన్ఏ రిపోర్ట్ని చూస్తుంది అనమాట. బట్ హూజు సర్ప్రైజే అవ్వదు, ఎందుకంటే సాయోన్ ఒకసారి డైలాగ్ చెప్తాడు కదా, నేను ఒకవేళ సాయోన్ కాకపోయినా మా తాతకి మనవడు కాకపోయినా సరే, మా నాన్నగారు ఒరిజినల్ కొడుకు కాకపోయినా సరే, నీ హస్బెండ్ సాయోన్గా మాత్రం ఖచ్చితంగా ఉంటాను అన్నట్టు చెప్తాడు కదా. ఆ డైలాగ్స్ తను గుర్తు చేసుకుంటూ ఓ దాని అర్థం ఇదే అనుకుంటా అని చెప్పేసి తనకి ఇప్పుడు అర్థమవుతుంది, అంటే ఇతను ఒరిజినల్ సాయోన్ అయినా కూడా తనకేం కోపం రాదనమాట. తనని తనలో యాక్సెప్ట్ చేశాడు కాబట్టి హూజుకు అసలు ఏం కోపం రాదు. వాళ్ళ సిస్టర్ ఇన్హా ఏంటి నిజం తెలుసు కూడా నువ్వు సర్ప్రైజ్ అవ్వలేదంటే అవసరం ఏముంది అన్నట్టే హూజు చెప్తుంది. ఇంకో పక్క సాయోన్ ఆ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాడు కదా, ఫిషింగ్ చేసే బిజినెస్ దగ్గరికి ఎవరైతే కాల్ చేశారో, సో అక్కడికి వెళ్ళగానే ఇంట్లో నుండి పొగలు వస్తూ ఉంటాయి అనమాట. ఇంట్లో నుండి ఫైర్ ఇంకా పొగలు వస్తూ ఉంటాయి. సాయోన్ వెంటనే లోపలికి వెళ్ళిపోయి
అక్కడ పడిపోయిన ముసలాయన్ని కాపాడదామని చెప్పేసి ఆయన్ని లేపు తీసుకొస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా అక్కడ ఫైర్ అయిపోయి బయటికి రాకుండానే లోపలే ఇద్దరు స్పృహ కోల్పోయి పడిపోతారనమాట. సో ఒక పక్క ఫైర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, సాయోన్ ఇంకా ముసలాయన ఇద్దరు స్పృహలో ఉండరు, స్పృహ కోల్పోయి ఉంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి.